లేవు మా ఇంట్లో. గేదెలు లేవు కానీ ఆవులు ఉన్నాయి. అదేవిధంగా మేకలు ఉన్నాయి. మా పొలం దగ్గరికి మేకలు తోలుకొని వెళ్ళామనుకో, బండలు ఉంటాయి మా సైడ్, ఎక్కువ బండలు, రాయలసీమ కదా, ఎక్కువ బండలు ఉంటాయి. ఆ బండల పైన చిన్న చిన్న గుంటలు వేరే ఉంటాయి. ఆ గుంటల్ని నీట్గా కడిగేసి అందులో ఒక మేక పిల్లని పట్టుకొని పోయి మేకని హాయ్ కిరణ్, 5th లైక్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. శ్రీ విద్యా లైవ్ నుంచి వచ్చాడమ్మా మన కిరణ్ గారు. టిఫిన్ అయిపోయిందా? నాకన్నా చిన్న పిల్లోడివే. మేకపాలు తీసారా? చెప్పేదేంటి, ఆ గుంటల్లో మేకపాలు పిండేసి, మా సైడు రెప్పాల చెట్టు అంటారు, మడ్డి చెట్టు అంటారు. ఆ చెట్టు పాలు ఒక 2 చుక్కలు 3 చుక్కలు వదిలామంటే, కానీ అది మంచిదే ఆరోగ్యానికి. అది తీసుకొచ్చి 2-3 చుక్కలు వదిలామంటే కరెక్ట్గా ఒకే ఒక 5 మినిట్స్కి అంతా 5 అంతా అట్లే గడ్డగా పెరుగులాగా అయిపోయేది. చిప్పలు ఎత్తుకొని పోయేవాళ్ళం. చిప్పలో మేకపాలు పిండేసి మడ్డిపాలు ఎత్తుక చొక్కర వేసినాం అనుకో, మట్టి చెట్టు అది, లేదంటే రెప్పాల చెట్టు అంటారు దాన్ని. ఆ పాలు తీసుకొని చొక్కర దాంట్లో వేసినామంటారు, ఒక 2 చుక్కలు వేసినామనుకో, పోలియో డ్రాప్స్ లాగా 2 చుక్కలు, ఆ పెరుగులాగా గడ్డగడ్డగా అయిపోతుంది. ఇటు ఊగుతుంది చిప్పలో, లుంజులు తాటి ముంజులు ఊగినట్టు ఊగుతుంది.